హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ పింకీ. ఉగాది ఫెస్టివల్ అయ్యాక ఇదే మన ఫస్ట్ వీడియో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా ఈ సండే నేను స్పెషల్ ఏం చేశానంటే మటన్ బిర్యానీ చేశాను. నా స్టైల్లో మటన్ బిర్యానీ ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేశాననమాట. సో ఈజీగా వచ్చింది, టేస్ట్గా కూడా వచ్చింది. సో అది ఎలా చేశాననేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రని తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక నార్మల్గా మనం వేసుకుంటాం కదా పలావ్ ఆకు, కొంచెం సోంపు, అలాగే పట్టా లవంగాలు అవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేయించాననమాట. ఇంకా మనం పలావా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి అది కొంచెం కొంచెం వేసాననమాట. అదొకటి కొంచెం సగం అనాస పువ్వు అట్లా వేసాననమాట. సో వేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసాను. సో ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోస్ 2 తీసుకొని అవి కూడా కట్ చేసి ఇందులోకి వేసి బాగా ఫ్రై చేశానన్నమాట. ఈ టొమాటోస్ ఇవి 2 ఫ్రై అయ్యేలోపు మనం ఎంత మటన్ అయితే కావాలనుకుంటున్నామో అది బాగా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కావాలంటే మనము సాల్ట్, పసుపు కూడా వేసి బాగా వాష్ చేసి పెట్టుకోవచ్చు. నీసు వాసన అనేది అంతగా ఉండదన్నమాట. సో వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనము అల్లం తెల్లగడ్డ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇందులోకి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు పసుపు, కారం వేసుకోవాలి కదా. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా తిప్పేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అడుగంటుకుంటుంది కదా, అట్లా అడుగంటుకోకుండా ఉండడం కోసం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదా మటను, అది కూడా ఇందులోకి వేసేసుకొని నీట్గా మొత్తం ఆ మసాలా అంతా కూడా పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలాగే మనము అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కొంచెం ముందుగా ఉడకాలి. ఒకేసారి మనం రైస్ ఇందులోకి వేసేస్తే ఉడకదనమాట. సో కాబట్టి ఉడకడం కోసం చికెన్ అయితే ఉడికిపోతుంది, మటన్ కాబట్టి ఉడకదు కదా. సో అందుకని కొంచెం సేపు మనం ఇట్లా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే రైస్ ముందుగా నానబెట్టుకొని ఉంటాం కదా మనము, అవి ఇందులోకి వేసేసుకోవాలి. బియ్యం ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ వరకు రైసు పీసెస్ బాగా ఉడకనివ్వాలన్నమాట. అంతే, ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని ఉడకపెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మనము అడుగంటుకోకుండా ఉండడం కోసం తీసి కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట రైస్ని. తర్వాత ఏం చేయాలి అంటే ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకి ఇట్లా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ఇందులోకి మనము కొత్తిమీర, పుదీనా చల్లేసుకోవడమే. అంతే, మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులోకి మటన్ కర్రీ, అలాగే కర్డ్ చట్నీ విత్ లెమన్, ఆనియన్, కుకుంబర్ అనమాట. సో చూడండి, చాలా బాగుండింది, చాలా టేస్ట్గా ఉండింది బిర్యానీ కూడా. ఇలా సింపుల్గా నేనైతే చేసేసాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.